ఓ బంగారాలు, నేను మీ ఫ్రెండ్ నోబితా వాళ్ళ అక్క శోభిత. మీకు నిద్రపోయే ముందు మంచి మంచి కథలు వినాలనుందా? నోబితాకైతే డోరేమోన్ చెప్తాడు, మరి మీకు నేనున్నానుగా. ఈ కథలన్నీ సరదాగా ఉంటాయి. ఇక్కడ మనం ఎవరి గురించి వినబోతున్నామంటే మన బాలగణపయ్య గురించి, సూర్యుని తినే హనుమంతుడి గురించి, భక్తితో మొసల్ని జయించిన గజేంద్రుడి గురించి, నరసింహస్వామిని పిలిచిన చిన్న ప్రహ్లాదుడి గురించి, ఇంకా బోల్డ్ కథలు. ఇప్పుడు మీ పక్కనున్న బొమ్మకి గుడ్ నైట్ చెప్పేయండి, దుప్పటి కప్పుకోండి. ఎందుకంటే మనం దేవతల లోకానికి వెళ్తున్నాం. అక్కడ ప్రతిరోజు ఒక కథ, ప్రతి కథలో ఒక మాయ, మాయలో ఒక కళ, ఆ కళలో ఒక నీతి, నీతిలో ఒక జ్ఞానం. అదే మన కథా విశేషం. నాకొక మాట చెప్పండి, మీరు ఎప్పుడైనా గణపయ్య నవ్వినట్లు కలలో చూసారా? హనుమంతుడు గాల్లో పక్షిలా ఎగిరినట్టు ఊహించారా? ప్రహ్లాదుడు నమ్మకంగా భగవంతుని పిలిచిన దాన్ని ఊహించారా? ఇవే మన కథలు, ఇవే మన కళలు. ఈ కథలన్నీ మీరు నిద్రపోయే ముందు మంచిగా వినండి. ప్రతిరోజు ఒక దేవుని స్నేహం మీ కల్లోకి వస్తుంది. మీకోసం మీ శోభిత అక్క బోల్డెడు కథలు చెప్తుంది, సరేనా? ప్రస్తుతానికి గుడ్ నైట్ బుజ్జమ్మలు. మన ఫస్ట్ కథతో వచ్చేస్తా. అప్పటిదాకా హాయిగా బజ్జోండి. బాయ్ బాయ్.